ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఆయన, బాపు ఇతరులతో కలిసి తొలిసారిగా నిర్మించిన సాక్షి హైనూన్ అనే సినిమా దానికి స్ఫూర్తినిచ్చింది. ఆ సినిమా చూసిన రమణ ముగింపు మార్చి ఆంధ్రపత్రిక వీక్లీలో సాక్షి పేరుతో కథ రాశారు. సినీ రచయిత ఆయన తర్వాత దాన్ని మరింత మార్చి సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. బాపు దర్శకత్వంలో సాక్షి సినిమా తయారైంది. వ్యక్తికి సమాజానికి మధ్య ఒక సమీకరణం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సమాజం స్వార్థపూరితంగానే ఉంటుంది. తమ కడుపులో చల్ల కదలకుండా ఎవరు వచ్చి తమకు మేలు చేస్తారని చూస్తుంది. అయితే దాని అదృష్టం కొద్దీ అలాంటి వ్యక్తి ఎవడో ఒకడు తగులుతాడు. అనుకోకుండానో ఒక బాధ్యతగా స్వీకరించి ఆ పని పూర్తి చేసి ఇప్పటికైనా మారండి అని చెప్పకనో వెళ్ళిపోతాడు. తమాషా ఏంటంటే ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి దిగిరారు, సమాజంలోనే ఉంటారు. ఈ థీమ్ మీదనే హైనూన్ అనే సినిమా తయారైంది. సమాజానికి చీడగా తయారైన ఒక రౌడీని తుదముట్టించడానికి ఆ ఊరి శాంతి భద్రతలు చూసి మార్షల్ ఆ ఊరి వారి సహాయం కోరుతారు. అయితే ఎవ్వరు ముందుకు రారు. తాను ఒక్కడే నిలిచి ఆ రౌడీని మట్టు పెడతాడు. సాక్షి ఇంగ్లీష్ సినిమాల వెస్టర్న్ మూవీ కాదు, మన తెలుగు పల్లెటూరిలో సాగుతుంది. దీనిలో హీరో ధీరోదాత్తుడు కాడు, ఒట్టి పిరికివాడు. రౌడీలను ఎదిరించడం అతని ఉద్యోగం కాదు. అనుకోకుండా ఓ కేసులో సాక్షిగా నిలబడి దీనిలో ఇరుక్కున్నాడు. అతన్ని సాక్షిగా ఉండమని ఎగదోసిన వాళ్ళు చివర్లో తప్పుకున్నారు. గత్యంతరం లేక ఎటు పారిపోలేక విలన్ను ఎదిరించాడు. రెండు సినిమాల్లో చాలా తేడా కనబడుతుంది. అయినా సాక్షి సినిమాకు హైనూన్ ఇన్స్పిరేషన్ అని రమణ గారే చెప్పుకున్నారు. పోలిక ఏంటంటే ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అన్న విషయమే. మొదటగా ఇంగ్లీష్ సినిమా పూర్తిగా పరిశీలిద్దాం, తర్వాత తెలుగు సినిమా ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. హైనూన్ రియల్ టైంలో నడుస్తుంది. ఓ రోజు ఉదయం 10:40 ఓ పెళ్లితో ప్రారంభమై మధ్యాహ్నం 12:05 చావుతో అయిపోతుంది. సినిమా కూడా సరిగ్గా 85 నిమిషాలు నడుస్తుంది. పెళ్లి కొడుకు కేన్ ఏ హీరో, పాత్రధారి పేరు గ్యారీ కూపర్. అతను పెళ్లాడిన యువతి పాత్రధారిణి గ్రేస్ కెల్లీ. హీరో ఆ ఊరికి మార్షల్గా పనిచేశాడు. 400 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శాంతి భద్రతల కోసం ఊరి ప్రజలు డబ్బిచ్చి అతన్ని పెట్టుకున్నారు. అతనికి వయస్సు మీరుతోంది. తనకంటే వయసులో బాగా చిన్నదైన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె క్రైస్తవులలో క్వాకర్ తెగకు చెందినది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు దిగకూడదన్న సిద్ధాంతం వారిది. అందువలన ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్లి ఓ స్టోర్ పెట్టుకుందామని అతని ప్లాను. ఇంతలో విలన్ ఆ వేళ మిట్ట మధ్యాహ్నం ట్రైన్లో ఆ ఊరికి వస్తున్నట్లు ఓ టెలిగ్రామ్ వచ్చింది. అతను ఓ పెద్ద రౌడీ. ఊరి ప్రజల జీవితాన్ని దుర్భరం చేశాడు. మన హీరోయే అతన్ని పట్టుకొని కోర్టులో నిలబెట్టాడు. జడ్జి గారు ఉరిశిక్ష కూడా వేశారు. నిన్ను వదలను కేన్ అని విలన్ బెదిరించి మరీ వెళ్ళాడు. ఉత్తర ప్రాంతాల్లో కోర్టు వాళ్ళు ఉరిశిక్షను 5 ఏళ్ల శిక్షగా మార్చారు. ఇవాళ విడుదలై వస్తున్నాడు. తాను వస్తున్నట్లు తన తమ్ముడికి ఇంకో 2 అనుచరులకు ముందుగానే కబురు చేశాడు. వాళ్ళు స్టేషన్ వద్ద 10:30 నుంచి కాపు వేశారు. విలన్తో కలిసి వాళ్ళు నలుగురు. విలన్ వస్తూనే హీరోని చంపుతాడని అందరికీ తెలుసు. విలన్ వస్తున్న వార్త విని హీరో చలించలేదు. అతని ఉద్యోగం నిన్నటితో అయిపోయింది. కొత్తవాడు మర్నాడు వస్తాడు. చార్చి ఎవరికి అప్పగించడానికి లేదు. అందువలన తన టీన్ స్టార్ తీసి అక్కడ పెట్టేశాడు. మార్షల్ అనేవాడు ఆ రేకు నక్షత్రం పెట్టుకోవాలి. దాన్నే టీన్ స్టార్ అంటారు. ది టీన్ స్టార్ అనే పేర జాన్ కన్నింగ్హామ్ రాసిన కథ ఆధారంగానే ఈ సినిమా తీశారు. ఊరు వదిలి వెళ్ళిపోతున్న హీరో హఠాత్తుగా బండి వెనక్కి తిప్పాడు. ఇది నా ఊరు, నా బాధ్యత, మర్చి వెళ్ళిపోలేను అన్నాడు. నీ ఉద్యోగం అయిపోయింది కదా, మనకెందుకు వచ్చిన గొడవ అంది భార్య. వాడు నన్ను వదలడు. మనం ఏ ప్రయారిలో వెళితే మనం ఒంటరిగా ఉండగా అటాక్ చేస్తాడు. ఎక్కడైతే నాకు సహాయంగా చాలా మంది నిలుస్తారు. వాడి సంగతి తేల్చేస్తే తప్ప మనకు శాంతి లేదు అన్నాడు హీరో. నాకు హింస ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా అంటున్నావంటే నేనంటే ఖాతర లేనట్టే. ఏదో హీరో అనిపించుకోవాలని నువ్వు వెనక్కి తిరిగితే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది భార్య కోపంగా. కావాలంటే మా గొడవ తేలే వరకు హోటల్లో ఉండు, తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నాడతను. నీ హీరోయిజం పుణ్యమా అని పెళ్ళైన గంటలోనే నాకు వైదవ్యం ప్రాప్తిస్తుందన్న మాట. అంతకంటే వితంతువుగా అనిపించుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. విలన్ వచ్చే అదే రైల్లో నేను ఊరు విడిచి వెళ్ళిపోతానంది ఆమె. తిరిగి వచ్చి టీన్ స్టార్ తగిలించుకొని సహాయకులను పోగయ్యబోయిన హీరో గారికి అన్ని చేదు అనుభవాలే మిగిలాయి. విలన్ కి శిక్ష విధించిన జడ్జి గారు ఉద్యోగానికి రిజైన్ చేసి ఊరు విడిచి పారిపోయారు. హీరో బారుకెళ్ళి నాకు వాలంటీర్లు కావాలంటే ఒక్కడు రాలేదు. పైగా ఇతను ఎన్ని దెబ్బల్లో
వస్తాడనేది పందాలు వేసుకుంటున్నారు. కొందరు ఇంట్లో ఉండి లేరనిపించారు. రిటైర్ అయిన మార్షల్ వద్దకు వెళితే అతను నిరాశగా మాట్లాడాడు. మనం కష్టపడి ఈ వెధవల్ని పట్టుకుంటే కోర్టు వదిలేస్తుంది. వాడు వచ్చి మన మీద పగ తీర్చుకుంటారు. నిర్ణయమైన వీధిలో కుక్క చావు చేస్తాం. ఎందుకురా అంటే ఓ టీన్ స్టార్ కోసం అని పెదవి విరిచారు. చర్చికి వెళ్లి వాలంటీర్ల కోసం అడిగితే అక్కడ పెద్ద డిస్కషన్. ఇన్నాళ్ళు మీకు జీతాలిచ్చి పోషించింది ఇందుకేగా, ఇప్పుడు ఉపద్రవం రాగానే మమ్మల్ని సాయం అడుగుతావేం అని ఒక లేడీ గట్టిగా తగులుకుంది. విలన్ విరవిహారం చేసే రోజుల్లో ఈ ఊళ్ళో ఏ ఆడదైనా భద్రంగా ఉండగలిగిందా? ఇతను వచ్చి అతన్ని జైలుకు పంపగానే కదా శాంతంగా బతుకుతున్నాం అని. శాంతంగా ఉంది కాబట్టే బయట ఊళ్ళ నుండి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారంటూ ఇప్పుడు ఇవాళ ఇతని కారణంగా రక్తపాతం జరిగితే మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఇతన్ని ఇంకా తాత్సరం చేయకుండా పొమ్మనండి. ఇతను లేకపోతే విలన్ గాడు ఇటు రానే రాడు అని మరొకడు. అసలు ఆ ముగ్గురు అనుచరుల్ని అరెస్ట్ చేసేస్తే పోయే కదా అని ఇంకోడు. వాళ్ళు ఇప్పటిదాకా ఏ నేరం చేయకుండా ఎలా అరెస్ట్ చేయగలుగుతాను అన్నాడు హీరో. ఏతావాత సహాయంగా ఉండడానికి ఒక్కడు ముందుకు రాలేదు. నీ చావు నువ్వు చావమన్నారు. ఇలాంటి పాత్రలతో పాటు మరొక ముఖ్యమైన పాత్ర కూడా ఉంది సినిమాలో. ఆమె పేరు హెలెన్. పాత్రధారిణి కీటి జురాడో. ఆమె ఒక మెక్సికన్ యువతి. ఈ న్యూమెక్సికోకి వచ్చి ఒక స్టోర్ను పెట్టుకుంది. ఆ స్టోర్ రక్షణ కోసం కాబోలు విలన్కి ప్రేయసిగా ఉండేది. అతన్ని జైలుకి పంపగా హీరోకి సన్నిహితురాలైంది. వారి మధ్య ఏం వచ్చిందో ఏమో కానీ వాళ్ళు విడిపోయారు. ఏడాదిగా కలుసుకోవడం లేదు. ఆ తర్వాత హీరో వద్ద డిప్యూటీగా పనిచేసే హార్వీకి దగ్గరైంది. కానీ హీరో అంటే ఆమెకు చచ్చెంత ఇష్టం. ఈ డిప్యూటీకి హీరో అంటే అసూయ. తనను మార్షల్గా రికమెండ్ చేయలేదని కోపం. అందుకే విలన్ వచ్చి ఈ వేళ అతను హఠాత్తుగా రిజైన్ చేశానని చెప్పి వచ్చేశాడు. హీరోకి అండగా నిలబడకుండా పారిపోయిన అతన్ని చూసి హెలెన్ ఈసాడిచ్చింది. నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవని తిట్టింది. మగాడంటే హీరోనే అంది. అతను గింజుకున్నాడు. విలన్ ఊళ్ళోకి దిగుతున్నాడనగానే హీరో చావుకి కళ్ళారా చూడవలసి వస్తుందని హెలెన్ కి భయం వేసింది. అందుకని విలన్ వచ్చే మధ్యాహ్నం రైల్లోనే వేరే చోటికి వెళ్లిపోదాం అనుకుంది. అప్పటికప్పుడు తన పార్ట్నర్ కు తన వ్యాపారం అమ్మేసింది. టికెట్లు కొనుక్కొని రైలు వచ్చేదాకా హోటల్లో వెయిట్ చేస్తుంది. అవతల స్టేషన్ లో ఉన్న హీరోయిన్ ను రైలు వచ్చేదాకా హోటల్ లాంజ్ లో వెయిట్ చేయమన్నాడు స్టేషన్ మాస్టర్. ఆమె లాంజ్ లో ఉండగానే హీరో ఆమె ఎదురుగుండానే హెలెన్ గదికి వెళ్ళాడు. విలన్ వస్తున్నాడు వెళ్ళిపో అని హెచ్చరించాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నాతో తిరిగావు కాబట్టి ప్రమాదం సుమా అని ఇతని భావం. నేను వెళ్ళిపోతున్నానులే అందామె. నువ్వు వెళ్ళిపోతే మంచిది కదా అంది. నా వల్ల కాదు అన్నాడతను. నీ సంగతి నాకు తెలుసులే అంది నిట్టరిస్తూ. కింది లాబీలో ఉన్న హీరోయిన్ హోటల్ వాళ్ళని పై గదిలో ఉన్న ఆవిడ ఎవరు అని అడిగింది. ఆమె నీ భర్తకు అంతకు ముందు విలన్ కు ఫ్రెండ్ అన్నాడతను కసిగా. ఆమె ఉండబట్టలేకపోయింది. ఆమెకు తన భర్తకు ఇంకా సంబంధం ఉండబట్టే భర్త ఊరు విడిచి రానంటున్నాడు అనుకుంది. ఆ విషయం ఆమె మొహం మీదనే అడిగేసింది. హీరోయిన్ మెట్లెక్కి హెలెన్ గదికి వెళ్ళింది. నీకోసమేనా నా భర్త ఉండిపోతానంటున్నాడు అని అడిగింది. నువ్వు పొరబడ్డావు. నేను నీతో పాటే ఊరొదిలి వెళ్ళిపోతున్నాను. అయినా ఏడాదిగా నీ భర్తకు నాకు సంబంధాలు లేవు అంది హెలెన్. నా సంగతి అలా ఉంచు. భర్తను మృతుముఖ్యంలో పడేసి నువ్వలా వెళ్ళిపోతున్నావే, నీకు తుపాకులంటే అంత భయమా అని అడిగింది. తుపాకులకు నాకు కొత్త కాదు. నా తండ్రి నా తమ్ముడు పోరాటంలోనే చనిపోయారు. అప్పుడే నేను క్వెకర్ పంతా స్వీకరించాను అంది హీరోయిన్. ఏది ఏమైనా నేనే నీ స్థానంలో ఉంటే భర్తను విడి వెళ్ళను. నేను ఓ తుపాకీ పట్టుకొని అతనికి సహాయంగా నిలబడేదాన్ని అంది హెలెన్. ఆ పని ఇప్పుడైనా చేయొచ్చుగా అంది హీరోయిన్. అతను నా భర్త కాదు, నీ భర్త అంది హెలెన్. యువతల హెలెన్ ప్రస్తుత ప్రియుడు డిప్యూటీ మార్షల్ గా రిజైన్ చేసిన హార్వే అవమానంతో రగిలిపోతున్నాడు. అతన్ని పిరికివాడిగా అందరూ వేలెత్తి చూపుతున్నారు. అతను హీరో దగ్గరికి వచ్చి ఊరొదిలి వెళ్ళిపో అన్నాడు. హీరో వెళ్ళనంటే అతనితో గిల్లి గజ్జ పెట్టుకున్నాడు. హీరో అతన్ని చావగొట్టి పొమ్మన్నాడు. మధ్యలో ఒక అతను వచ్చి డిప్యూటీగా ఉంటానన్నాడు. కానీ అతను జారుకున్నాడు. ఇక హీరోకి తన భవిష్యత్ ఏమిటో తెలిసిపోయింది. విల్లు రాసి కవర్లో పెట్టి విలన్ రాక కోసం కాచుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని చూసిన మిట్ట మధ్యాహ్నం రైలు రానే వచ్చింది. విలన్ దిగాడు. అనుచరులతో సహా హీరో ఆఫీసు మీద పడ్డాడు. హీరో విలన్ తమ్ముడిని కాల్చి చంపాడు. తుపాకీ శబ్దం వినగానే హీరోయిన్ ఉండబట్టలేక రైల్లోంచి దిగి వచ్చేసింది. హెలెన్ ముందుకు సాగిపోయింది. హీరో దాగున్న గుర్రశాలకు విలన్ నిప్పు పెట్టాడు. హీరో తప్పించుకొని వెళుతూ ఇంకొన్ని కాల్చేశాడు. విలన్ అనుచరుడు ఒకడు హీరోని కాల్చబోతూ ఉంటే హీరోయిన్ అతన్ని వెనుక నుండి కాల్చేసింది. భర్త మీద ఆమెకు పుట్టిన గౌరవం, ప్రేమ ఆమె మత విశ్వాసాలను జయించింది. విలన్ హీరో
హీరోయిన్ ను పట్టుకున్నాడు. హీరోకి బయటకు రమ్మన్నాడు. ఇంతలో హీరోయిన్ విలన్ మోహం రక్కింది. విలన్ దృష్టి మరలగానే హీరో అతన్ని కాల్చేశాడు. దుష్ట సంసారం పూర్తయింది. ఊరంతా బయటకు వచ్చింది. కానీ హీరోకి ప్రాణం విసిగింది. మీ ఊరికి మీ ఉద్యోగానికి ఒక దండం అన్నట్టు టీన్ స్టార్ కింద పడేసి భార్యతో సహా కొత్త ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇది ఇంగ్లీష్ సినిమా. 1980 ప్రాంతంలో వెస్ట్ లో జరిగినట్టు చూపించారు. సాక్షి సినిమా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పల్లె పట్టున జరిగినట్టు చూపించారు. ఓ ఊరిలో అధికారం దుర్వినియోగం చేసే మునసబు మతలబులు చేసే కారణం డబ్బు కోసం కక్కుర్తి పడే సుబ్బయ్య శెట్టి, ప్రసాదాల కాంట్రాక్ట్ కోసం కక్కుర్తి పడే పూజారి, ఇలా అందరూ ఉన్నారు. అందరికీ మొగుడు లాంటి రౌడీ ఫకీరు పాత్రధారి జగ్గారావు ఉన్నాడు. అతన్ని తన చేతి కింద పెట్టుకోవాలనే ఉద్దేశంతో మునసబు ఓ లారీ కొని దానికి డ్రైవర్ గా పెట్టాడు. వాడు సరుకు అమ్మేసి జూదం ఆడేసేవాడు. మునసబు గొల్లుమనేవాడు, కానీ ఏం చేయగలిగేవాడు కాడు. అప్పటికి ఓసారి కారణం మిత్రభేదం సూత్రం ప్రకారం ఫకీరు మీద అతని అసిస్టెంట్ ను ఎగదోశాడు. కానీ అది చెల్లలేదు. ఆ ఫకీరు విలన్ అయితే హీరో ఎవరు? బల్లకట్టు నడిపే కిట్టుగాడు, మహా పిరికివాడు, అమాయకుడు. ఇలాంటి అమాయకుడిని హీరోని చేసిన ప్రజ్ఞ ఆ ఊరి పెద్దలది. హీరో కృష్ణకు విజయలలిత మేనమామ కూతురు. పెద్దవాళ్లు చెబితే పెళ్లి చేసుకుంటామన్నాడు. కానీ ఆమెకు ఇష్టం లేదు. కానీ ఆమెకు విలన్ జగ్గారావంటే మోజు. విలన్ కి ఓ చెల్లెలుంది. ఆమె విజయ నిర్మల. హీరోయిన్ చెల్లెలంటే విలన్ కి పంచ ప్రాణాలు. ఆమె ఒక్కతే అతన్ని కంట్రోల్ చేయగలదు. ఆమెకు హీరో కృష్ణ అంటే మోజు. ఈ ట్రయాంగిల్ ఎక్కువసేపు నడవకుండానే నాకు జగ్గారావు అంటేనే ఇష్టం, అతన్నే చేసుకుంటాను అని విజయలలిత కృష్ణకు చెప్పేసింది. కానీ అతనంటే ఆమె తండ్రి చలపతిరావుకు అస్సలు ఇష్టం లేదు. అయినా అతన్ని బతిమలాడుకోవాల్సి వచ్చింది. కూతుర్ని చెడగొట్టి తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పడంతో. కానీ విలన్ అతన్ని నానా మాటలు అన్నాడు. దాంతో చలపతిరావు విలన్ పై పగబడ్డాడు. దాన్ని తనకు అనువుగా ఉపయోగించుకున్నాడు. మునసబు విజయ నిర్మలను బలాత్కారం చేయబోతాడు. సమయానికి విలన్ వచ్చి చావగొట్టాడు. మర్నాడు పొద్దున్నే వచ్చి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అడిగాడు. చేతిలో డబ్బు లేదని మునసబు అంటే, అయితే రాత్రి తోటలో కొబ్బరికాయలు కోసుకుంటానులేండి అన్నాడు. కరణం సలహా మీద మునసబు రాత్రి తోట కాపలికి చలపతిరావును తోలాడు. దొంగతనం చేసే వాళ్లను కాపలవాడు చంపేసిన కేసు రాదని ధీమా. అయితే కథ అడ్డం తిరిగింది. విలనే చలపతిరావుని అతనికి తోడుగా వచ్చిన అతన్ని చంపేశాడు. తన మేనమామతో పాటు తోడుగా వచ్చిన హీరో అది చూసి పారిపోయాడు. విలన్ అతని మనుషులు వెంటాడారు. కానీ హీరో విలన్ ఇంట్లోనే దాక్కోవడంతో బతికిపోయాడు. కేసు వస్తుందని భయపడి విలన్ ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు మునసబు కరణం ఊళ్ళో వాళ్ళు అందరు కలిసి కొత్త ఎత్తారు. 2 హత్యలు చేశాడు కాబట్టి విలన్ కి ఉరి ఖాయం. అయితే సాక్ష్యం చెప్పవలసిన హీరో వణుకుతున్నాడు. వాణ్ణి నువ్వు ఎంతటి వాడివి అంతటి వాడివి అని ఉదరగొట్టి సాక్ష్యం చెప్పించారు. అయితే కోర్టులో వీళ్ళు అనుకున్నట్లు జరగలేదు. ఆత్మరక్షణ కోసమే హత్యలు చేశాడంటూ 7 ఏళ్ల జైలు శిక్ష మాత్రం వేశారు. జైలుకు వెళుతూ విలన్ ప్రతిజ్ఞ చేశాడు. పున్నమి నాటికి జైల్లో నుంచి పారిపోయి వచ్చి హీరో ప్రాణం తీస్తానని. దాంతో ఊరి వాళ్ళంతా ప్లేటు ఫిరాయించారు. హీరో బల్లకట్టు ఉద్యోగం కూడా తీసేశాడు మునసబు. విలన్ జైల్లోకి వెళ్లడంతో ఊరి వాళ్ళంతా కలిసి అతని చెల్లెలు విజయ నిర్మలను హింసించారు. హీరో అడ్డుకోబోయి దెబ్బలు తిన్నాడు. ఆమెకు ఇతనిపై ప్రేమ బలపడింది. అన్నం పెట్టి ఆదరించింది. ఊరు వదిలి వెళ్ళిపోతానంటే వద్దంది. ఎక్కడైనా ఇంతే అంది. మంచి చెడు కలిస్తేనే మనిషి అంది. వీళ్లలా చెరువు కావడం మునసబుకు రుచించలేదు. హీరోకి అతని మేనమామ కూతురు విజయలలితకు పెళ్లి చేయించేస్తే హీరోయిన్ ను చేరదీయవచ్చని అతని ఆలోచన. జబర్దస్తిగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. విజయలలిత నేను ఫకీరిలో తిరిగానని హీరోకి స్పష్టంగా చెప్పేసింది. కానీ పెద్దవాళ్లతో ఎదురు చెప్పలేక హీరో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి ఫకీరు ఊళ్ళోకి వస్తున్నాడన్న కబురు వచ్చింది. అందరూ కాకవికలై పారిపోతారు. పెళ్లి కూతురు విజయలలిత విలన్ ను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. హీరోయిన్ ముందుకు వచ్చి తాళి కట్టమంది. కాసేపట్లో చచ్చిపోయేవాడిని, ఇప్పుడు పెళ్లాడడం ఎందుకు అన్నాడు హీరో. నేనంటే మా అన్నకి చాలా ఇష్టం కదా, నా మొహం చూసి నిన్నేం చెయ్యడు అంది హీరోయిన్. పెళ్ళాక ఊళ్ళోకి వెళ్లి సాయం అడుగుదాం అని ఆశాభావంతో మొగుణ్ణి బయలుదేర తీసింది. కానీ ఇంగ్లీష్ సినిమాలో లాగానే అందరూ మోహం చాటేశారు. పోని ఊరొదిలి పారిపోదామంది. సరిహద్దులో విలన్ అనుచరులు కాశారు. హీరో అనుకోకుండా ఫైట్ చేసి వాళ్ళిద్దరిని చంపేశాడు. అంతలో అతనికి హఠాత్తుగా తెగింపు వచ్చింది. ఎక్కడికి పోతాం, తాడో పేడో ఇక్కడే తేల్చుకుందాం అన్నాడు. ఈ లోపున విజయలలిత విలన్ వద్దకు వెళ్ళింది. అందరినీ చంపి ఊరు తగలెట్టడం ఎందుకు, ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామంది. అతను వదిలించేశాడు. లారీకి అడ్డుగా నిలబడితే మీద నుండి పోనిచ్చేశాడు. ఇక్కడ హీరో 10 మంది కోసం నిలబడి ప్రమాదం కొని తెచ్చుకున్నాడని గ్రహించాడు. ఏమైతే అది అయిందని తెగింపు తెచ్చుకున్నాడు. విలన్ వచ్చాడు. ఇతని ధైర్యం చూసి తెల్లబోయాడు. విలన్ కు దగ్గరకు రానిచ్చి హీరో అతని కళ్ళలో ఇసుక చల్లాడు. విలన్ కాస్త అవస్థపడి
తేరుకున్నాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు విలన్ హీరో గుండెల మీద కూర్చొని కత్తి తీసి పొడవబోయాడు. ఇంతలో హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా అన్న అని పిలిచింది. విలన్ అటు చూశాడు. వెంటనే హీరో విలన్ చేతికి తన్నాడు. కత్తి విలన్ గుండెల్లో దిగబడి చచ్చిపోయాడు. ప్రమాదం తొలగిపోయిందని తెలియగానే ఊరి ప్రజలంతా ధైర్యంగా బయటకు వచ్చి హీరోని అభినందించారు. కానీ హీరో హీరోయిన్ వెంట పెట్టుకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఊరి జనమంతా చెరువులో నీళ్ల లాంటి వాళ్ళం. చెరువులో బెడ్డ పెడితే చెరువు నీళ్ళన్నీ కదులుతాయి. ఒక్క మనిషికి దెబ్బ తగిలితే ఊరంతా తగులుతుంది. మీరు నా వెంట నిలబడి ఉంటే వాడు కూడా బతికి ఉండేవాడు అని తన భాషలోనే సుద్దులు చెప్పాడు. ఇలా చెప్పదలుచుకున్న సందేశాన్ని స్పష్టంగా హీరో చేత చెప్పించారు రచయిత, దర్శకుడు. చూశారుగా, మామూలుగా చూస్తే ఇంగ్లీష్ సినిమాకు తెలుగు సినిమాకు పోలిక అట్టే కనబడదు. కానీ రెండిటి ఉద్దేశము ఒకటే. సమాజ స్వభావాన్ని చూపుతూనే మనిషికి మనిషి సహాయపడాలనే సందేశాన్ని ఇస్తాయి. విపత్తు నుండి సమాజాన్ని రక్షించడం ఇంగ్లీష్ హీరో తన ఉద్యోగ ధర్మంగా, బాధ్యతగా ఫీల్ అవుతాడు. తెలుగు హీరో అనుకోకుండా వచ్చి పడిన బాధ్యతను నిర్వర్తిస్తాడు. దీనిలోనూ చివరిలో హీరోయిన్ యొక్క ఎమోషనల్ బిహేవియరే హీరోకి అందిస్తుంది. హైనూన్ లో హైలెన్ కి హీరోతోను విలన్ తోను లింక్ ఉన్నట్లే సాక్షిలోను విజయలలిత విలన్ కు మధ్య ఊగుతుంది. ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లికి సిద్ధపడడం. అయితే విలన్ ప్రేయసికి హీరోతోను, హీరో ప్రేయసికి విలన్ తోను బంధుత్వం కలవడం వలన తెలుగు సినిమా మరింత చిక్కబడింది. ఇంగ్లీష్ సినిమాలో విలన్ మధ్యందిన భాస్కరుడిలా చండ ప్రచండంగా వస్తే, తెలుగులో పున్నమి చంద్రుడిని హరించడానికి వచ్చిన రాహులా వచ్చాడు. మధ్యలో వచ్చిన రమణ గారి కథలో ట్విస్ట్ ఉంది. హీరోకి అప్పటికే ఇద్దరు భార్యలున్నారు. వాళ్లకు విలన్ కు బంధుత్వం లేదు. విలన్ హీరో తోడు దొంగలు. చివర్లో పోలీసులు వచ్చి హీరోని పట్టుకుపోతారు. సినిమాగా తీసేటప్పుడు పూర్తిగా పాజిటివ్ గా తీశారు. పూర్తి అవుట్డోర్ లో తీసిన ఈ సినిమా తెలుగు సినిమాకు నవ్యత్వాన్ని తీసుకువచ్చిందనాలి. హైనూన్ 4 ఆస్కార్లు గెలుచుకుంటే, సాక్షి రష్యాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది.